వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్లాన్ తిప్పికొట్టిందా? తిరిగి ఆయన మెడకే చుట్టుకుందా? ముఖ్యమంత్రుల సపోర్ట్ ఏమీ లేదా? బుక్ చేయాలనుకుని ఆయన అడ్డంగా ఇరుక్కుపోయారా? రేపో మాపో ఆయన్ను పోలీసులు విచారించనున్నారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం వ్యవహారం వైసీపీ నేతలను వెంటాడుతుంది. ఆ పార్టీలో మాటల మాంత్రికుడిగా పేరు పొందిన మాజీ మంత్రి పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. మచిలీపట్నంలో రేషన్ బియ్యం దారి మళ్లిన కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ A1గా అభియోగాలు ఎదుర్కొంటుండగా ఈ కేసుతో సంబంధం ఉందని పేర్ని నానిని నిందితుల జాబితాలో చేర్చారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని A6 నిందితుడిగా మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 5 నిందితులు గుర్తించిన పోలీసులు 4 అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి సతీమణి పేర్ని జయసుధకు మచిలీపట్నం స్పెషల్ మొబైల్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జయసుధకు బెయిల్ వచ్చిన నెక్స్ట్ డేనే ఆమె భర్తను నిందితుల జాబితాలో చేర్చడం గమనార్హం. పేర్ని జయసుధ పేరిట ఉన్న గొడౌన్లో రేషన్ బియ్యం మాయమయ్యాయని పౌర సరఫరాల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు 378 టన్నుల బియ్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించి 3.37 కోట్ల జరిమానా విధించారు. అంతేకాకుండా పేదల బియ్యం అక్రమంగా తరలించినందుకు గాను క్రిమినల్ కేసు నమోదు చేశారు. అధికారుల ఆదేశాల ప్రకారం తొలుత 187 టన్నుల బియ్యానికి 1.70 కోట్లకు 2 విడతలుగా పేర్ని నాని చెల్లించారు. తాజాగా 1.67 కోట్లు చెల్లించాల్సిందిగా అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో పేర్ని నానిని కూడా నిందితుల జాబితాలో చేర్చుతూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 4 నిందితులు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. గిడ్డంగి మేనేజర్ మానస్ తేజ, పౌర సరఫరాల అధికారి కోటిరెడ్డి, డ్రైవర్ బోట్ల మంగరాజు, రైస్ మిల్లు యాజమాని బొర్ర ఆంజనేయులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోదాము మేనేజర్ మానస్ తేజ, పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి బ్యాంక్ లావాదేవీలను పరిశీలించిన పోలీసులు ఒక్కొక్కరి అకౌంట్లో 25 లక్షల నుంచి 30 లక్షల మేర ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసు చిక్కుముడి ఛేదించడం పోలీసులకు తేలికైందని అంటున్నారు. అంతేకాకుండా మానస్ తేజ్ అకౌంట్ నుంచి పేర్ని నాని కుటుంబ సభ్యులకు లక్షల రూపాయల డబ్బు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో ఈ డబ్బు లావాదేవీలపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.